ఆదిలాబాద్ నుంచి కొంతమంది రైతులు వచ్చారు, అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చారు ఏందని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారండి? సంవత్సరము అధిక వర్షాల వల్ల సోయాబీన్ రంగు మారింది. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి గారి దగ్గరికి కలవడానికి వచ్చినాం. మంత్రి గారిది అపాయింట్మెంట్ ఉందా? ఉన్నది. ఎంతమంది వచ్చారు? మేము 10 మంది వచ్చినాం. పోలీసు వాళ్ళు ఆపుతున్నట్టున్నారుగా. వాళ్ళకి వివరిస్తున్నాము. వాళ్ళు ఒక 5గురు రావాలని చెప్తున్నారు, కానీ మేము అందరము ఎందుకు వచ్చిండ్రు? ఏమి రైతుల ఐక్యత. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు పడటం వలన సోయాబీన్ కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిని నల్లబడ్డ సోయాబీన్ ని కూడా కొనుగోలు చేయాలని అఖిలపక్ష రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వము కేవలం 1,64,000 క్వింటాలే ఉన్నది. ఇంకా 3 లక్షల క్వింటాలు రైతుల దగ్గర ఉన్నది. ఆ కొద్దిగా అకాల వర్షాల వల్ల రంగు మారింది. ఆ సోయాబీన్ ని కూడా కొనుగోలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వచ్చినాం. అక్కడ రైతులు మార్కెట్ యార్డులలో 5 రోజులు పడిగాపులు కాస్తున్నారు. విపరీతమైన చలి ఉన్నది. కాబట్టి పూర్తిగా రైతుల దగ్గర ఉన్న సోయాబీన్ ని కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. ఏ పార్టీ వాళ్ళు వచ్చారు? ఆల్ పార్టీస్ ఉన్నాయి. మీకు అపాయింట్మెంట్ ఉందా? మంత్రి గారు ఉన్నది. మంత్రి గారు పంపించట్లేదు. 5గురిని అంటున్నారు, కానీ పూర్వ డెలిగేషన్ కావాలంటారు. ఇది అసలు సోయాబీన్ కు సంబంధించి రైతుల కొనుగోలుకు వచ్చారు, మరి పంపిస్తలేరు కాబట్టి పంపిస్తారు. రమ్మన్నాడు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చిండు, రమ్మన్నాడు. పోలీసులు ఓనిస్తలేరు. పంపిస్తున్నాం. అపాయింట్మెంట్ ఇచ్చిండు సార్. మాకు పర్మిషన్ ఇచ్చింది సార్. మండల కుక్కలు ఆ పార్టీ కుక్కలు వచ్చినాము. సోయాలు కొట్టలేరు. ముఖ్యమంత్రి చెప్పిండు. మాది కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ అన్ని సిపిఐ ఒక పార్టీ కుక్కలకి ఇచ్చిండు పర్మిషన్. వచ్చిన పార్టీ కుక్కలు ఆయన గ్రంథాలయ చైర్మన్ గవర్నమెంట్ ఇంటికి వచ్చినాక ఓనిస్తలేరు. ఇది అసలు ప్రధానంగా కూడా సోయాబీన్ రంగు మారినటువంటి సోయాబీన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ సోయాబీన్ కొనుగోలు విషయంలో కూడా అటు మంత్రికి కూడా కూడా ఒకవైపు అపాయింట్మెంట్ ఉంది. మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఒకసారి ఆ చైర్మన్ కూడా వచ్చినటువంటి చైర్మన్ ఒకసారి మాట్లాడించేటువంటి. సార్ ఒక్క మాట, వెళ్తున్నారా? లోపలికి వచ్చిందా? లేదు వెళ్తలేదు, బయటకు వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళు చైర్మన్ ఆధ్వర్యంలో వచ్చినామంటున్నారు. మా వాళ్ళు పోయిండ్రు. అక్కడ మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు సార్? నేను లైబ్రరీ చైర్మన్ ఆదిలాబాద్. లేదు వాళ్ళందరూ వచ్చారు, నేను ఇక్కడనే ఉన్నా. కలిసిపోదామనంటే పోనిస్తలేరు, రిటర్న్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము సోయాబీన్లు కొనుగోలు చేయాలని వచ్చినాం ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు లేదు, ఆడి కింద నాపేసింది. 700 కుంటాలు ఇప్పుడు ఉండిపోయినాయి. ఇంకా 40 గ్రామాలు ఇంకా అసలు అమ్మకనే ఉన్నాయి. అందుకొరకు రైతులు ఇబ్బందులు ఉన్నారు. ఆ సోయా కొనుగోలు చేయాలని వచ్చినాం. అయితే వాళ్ళు ఉన్నటువంటి కుంటు శాఖ ఏంటంటే అవి కలర్ పేడ్ అయినా మేము కొనమంటున్నారు. మరి అతివృష్టి వల్ల అయింది, మేము చేసినది ఏం లేదు కదా. మరి కనీసం ఏ విధంగా దాన్ని ఒక విధంగా ఒప్పందం చేసుకొని కొనుక్కుంటే బాగుంటుందని ఆ విషయం మన రాష్ట్ర ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పాలని వచ్చిన. అపాయింట్మెంట్ ఉందా? ఇచ్చిండ్రా? అపాయింట్మెంట్ ఇచ్చేసి రమ్మని చెప్పిండు మమ్మల్ని. ఇప్పుడు పంపిస్తలేరుగా? పంపిస్తలేరు ఉన్నారు. మా ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు, అధ్యక్షుడు వచ్చేయండి. ఇప్పుడు మా ఎంబడి ఉన్నాడు. ఏ అధ్యక్షుడు? ఆదిలాబాద్ అనిల్ జాదవ్. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు కాక? మీరు కాంగ్రెస్ పార్టీలు అందరు కాంగ్రెస్. ఇది అసలు మంత్రి గారిని కలిసేందుకు వచ్చాము. నేను లైబ్రరీ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి వారందరి ఆధ్వర్యంలో ముందుగా కూడా అక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఉంది, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి కానివ్వండి, అటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావును కలిసేందుకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 మందిని లోపలికి పంపిస్తామంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి డెఫినెట్గా మంత్రి గారిని కలిసి ఏదైతే రంగు మారిందో ఆ సోయాబీన్ కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ అయితే రైతులు చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.